యా అండి, దిస్ ఈజ్ యువర్ రియల్ ఎస్టేట్ కౌన్సిలర్ రవి ప్రకాష్ ఫ్రమ్ 3TV రియల్ ఎస్టేట్. సో గవర్నమెంట్ సిటీ సబర్బ్స్ని డెవలప్ చేయడంలో దృష్టి పెట్టిందండి. ఏదైతే కోర్ సిటీ మీద హై ప్రెజర్ ఉందో, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ యాక్టివిటీస్ అంతా ఒక ప్రాంతానికో పరిమితమైనయో, దీని నుంచి ఈ సిటీ కంజెషన్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ని కూడా డైవర్ట్ చేయడం కోసం కొత్త మున్సిపాలిటీస్ని అనౌన్స్ చేయబోతుంది గవర్నమెంట్. రంగారెడ్డి డిస్టిక్లో ఉన్న శంషాబాద్ మండల్లో ఒక 4 విలేజెస్ని సెలెక్ట్ చేసింది. ఆ విలేజెస్ అన్నిటినీ మున్సిపాలిటీ కింద మార్చబోతుంది. అలాగే అబ్దుల్లాపూర్ మెట్ మండల్లో గౌరెల్లి, అలాగే అబ్దుల్లాపూర్ మెట్, వీటిని కూడా మున్సిపాలిటీస్ కింద చేంజ్ అయిపోతుంది. అలాగే ఓఆర్ఆర్కి ఈ మధ్య వచ్చిన ఎగ్జిట్ పెద్ద గోల్కొండ కూడా మున్సిపాలిటీ కింద చేంజ్ అవబోతుంది. పెద్ద గోల్కొండ ఈజ్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండి. మీరు ఒకసారి పెద్ద గోల్కొండని పరిశీలిస్తే బెంగళూరు హైవే ఎగ్జిట్కి, శ్రీశైలం హైవే ఎగ్జిట్కి కొత్తగా వచ్చిన మిడిల్లో వచ్చిన ఎగ్జిట్ ఈ పెద్ద గోల్కొండ ఎగ్జిట్. సో మహేశ్వరం టు బెంగళూరు హైవేకి మిడిల్లో ఉంటుంది ఈ ఎగ్జిట్. ఆ మన్సానపల్లి క్రాస్ రోడ్స్ కూడా అక్కడ ఉంటుంది. సో ఒక స్మాల్ ఐటీ టవర్ కూడా ఆ ప్లేస్లో ప్రపోజల్ ఉంది. అది ఎంతవరకు మెటీరియలైజ్ అయింది అనేది తెలియదు, కానీ ప్రపోజల్ మేబీ ఫ్యూ డేస్లోనో లేకపోతే ఫ్యూ మంత్స్లోనో ఆ ఐటీ టవర్ కూడా మెటీరియలైజ్ అవ్వచ్చు. అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పటికీ కూడా ఎఫోర్డబుల్ ప్రైజెస్లో ఆ ఏరియాస్లో మీకు ల్యాండ్ దొరుకుతుంది. మన్సానపల్లి క్రాస్ రోడ్స్ కావచ్చు, ఆ చుట్టుపక్కల కావచ్చు. సో యూఎస్పీ ఏంటంటే మీరు బెంగళూరు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నియర్ ఉంటారు, సేమ్ విత్ శ్రీశైలం హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్పోర్ట్కి నియర్ ఉంటారు, వరల్డ్ ట్రేడ్ సెంటర్కి నియర్ ఉంటారు. మ్యాటర్ ఆఫ్ 10-15 మినిట్స్లో బెంగళూరు హైవే అయినా రీచ్ అవ్వచ్చు, లేదంటే 10-15 మినిట్స్లో శ్రీశైలం హైవే కూడా రీచ్ అవ్వచ్చు. గుడ్ ప్లేస్ టు స్టే. సో కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ కోసం చూస్తున్న వాళ్ళైతే ఈ పెద్ద గోల్కొండ, మన్సానపల్లి క్రాస్ రోడ్స్ వీటిని కన్సిడరేషన్లోకి 100% తీసుకోవచ్చు. మీ ఇన్వెస్ట్మెంట్కి మంచి గ్రోత్ ఉంటుంది. అలాగే ఫ్యూచర్లో ఒక మంచి లివింగ్ మార్కెట్ లాగా చేంజ్ అవ్వడానికి అన్ని ఛాన్సెస్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.